మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్. అందులో ప్రీవియస్ వీడియోలో చక్రాస్ మన బాడీలో ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానికి ఒక బేసిక్ వీడియో చేయడం జరిగింది. మన బాడీలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటాయి అని అంటే జనరల్గా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మన దేహమే దేవాలయం అని చెప్పి దాన్ని ఎంత బాగా చూసుకుంటే అది మనల్ని ఫిజికల్గాను మెంటల్గాను అంత బాగా చూసుకుంటుందని చెప్పడానికి ప్రీవియస్ బేసిక్ వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. అది చూసినటువంటి వాళ్ళు ఈ సెకండ్ వీడియో అంటే మూలాధార చక్రం అసలు జనరల్గా ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అకార్డింగ్ టు అంటే మనీ సైకాలజీ, మనం కనుక దాన్ని జనరల్గా యాక్టివేట్ చేసుకుంటే ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు మనీని అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రవణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. ప్రీవియస్ వీడియో మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చిందండి. మన దేహమే మన దేవాలయం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. దాన్ని టెంపుల్తో రిలేట్ చేసి అంటే మన దేహాన్ని టెంపుల్తో రిలేట్ చేసి మీరు మాట్లాడేటప్పుడు అరే మన దగ్గర ఎంత గొప్ప నాలెడ్జ్ ఉందా అని అనిపించింది. యా, డెఫినెట్లీ. మన భారతదేశం ఎప్పుడు సిరి సంపదలతో ఉంటుంది, మన దేహమే మన దేవాలయం, మనం ఉండేదాన్ని బట్టి మనం బయట చూడగలుగుతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా బాగా నచ్చింది. మూలాధారం ఏ విధంగా యాక్టివేట్ అయిన తర్వాత మనం దీన్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయగలుగుతాము, దాని బెనిఫిట్స్ అసలు ఎలా ఉంటాయని. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్రీవియస్ వీడియో మనం 7 చక్రాల గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాము. సో ఎవరైతే చూస్తున్నారో ప్రీవియస్గా వీడియో చూసి ఇక్కడికి రండి. సో మీరు చెప్పినట్టు మనం ఎలా కంపేర్ చేసాం ఈ చక్రాస్ని, మనం టెంపుల్తో కంపేర్ చేసాం. సో ఒకసారి చూస్తే ఎవరైతే చూడలేదో ఒక మనిషి ఒక నార్మల్గా పడుకున్నప్పుడు కాలు భాగం గోపురం లాగా ఉంటుంది, లోపలికి ఎంటర్ అయినప్పుడు ధ్వజస్తంభం కనిపిస్తుంది, విచ్ రిప్రజెంట్స్ మన బాడీలో మూలాధార చక్రం అంటే బేసిక్ రూట్ చక్రం అంటారనమాట ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే. సో మూలాధారం కనుక ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనిషి సేఫ్గా ఫీల్ అవుతాడు, సెక్యూర్గా ఫీల్ అవుతాడు, స్టేబుల్గా ఉండగలుగుతారు. అది ఎమోషన్స్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా సరే సేఫ్గా సెక్యూర్గా స్టేబుల్గా ఉంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రూట్ చక్రం ఎలా ఐడెంటిఫై చేయటం, ఏ కలర్లో ఉంటుంది అంటే పంచభూతాల సమ్మేళనం కదా, మన బాడీ పంచభూతాలతో సమ్మేళనం కలిపి తయారైంది అని మాట్లాడుకుంటాం, విచ్ రిప్రజెంట్స్ ఎర్త్ ఎలిమెంట్. భూమిని మనం రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం కూర్చున్నప్పుడు స్టార్టింగ్ భాగం మూలాధార చక్రం ఒక మనిషికి మూలం లాంటిది. సో విచ్ రిప్రజెంట్స్ ఎర్త్ ఎలిమెంట్. అండ్ ఇట్లాంటివి యాక్టివేట్ చేసుకోవాలంటే రెడ్ కలర్ ఎక్కువ వాడుకోవాలి. సో మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకోవాలంటే రెడ్ యూజ్ చేసుకోవాలి. అండ్ అలాగే సౌండ్ ఏం చేయాలంటే లమ్ అని చాంటింగ్స్ చేయాలి. ఎప్పుడైతే చేస్తారో యాక్టివేట్ అవుతుంది. అయితే ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకునే ముందు అసలు రూట్ చక్రం అంటే ఏంటి, ఎలా తెలుస్తుంది అంటే బేస్ ఆఫ్ స్పైన్ దగ్గర ఉంటుంది, మన వెన్ను మొదటి భాగం కింద భాగం నుంచి ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఎప్పుడైతే ఈ చక్రం కనుక యాక్టివ్గా ఎనర్జీ అనగా ప్రాపర్గా ఫ్లో అవుతే సేఫ్గా ఫీల్ అవుతారు, సెక్యూర్గా ఉంటారు, స్టేబుల్గా ఉంటారు. ఇది మనం రియల్ టైమ్ సిచ్యువేషన్లో చూసుకుందాం. సో దీనికి ఎగ్జాంపుల్తో చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ సపోజ్ అర్జున్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు, తను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే జాబ్ చేస్తున్నాడు. జాబ్లో ఏంటంటే ఇప్పుడు నేను బిజినెస్ పెడితే నేను ఫెయిల్ అవుతే, నేను నష్టాల పాలవుతే, నన్ను అందరూ అవమానిస్తే అని చెప్పి తనకి కెపబిలిటీ ఉన్నా, తనకి సత్తా ఉన్నా తను డౌట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు, ఈ జాబ్ సేఫ్ కదా, సెక్యూర్ కదా, స్టేబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడే ఉండిపోతుంటారు. లిమిటింగ్ బిలీఫ్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు కెరియర్లో ఒక గ్రోత్ని చూడలేకపోతూ ఉంటారు. అండ్ అలాగే కొంతమంది ఉంటారు, వాళ్ళేంటి ఉన్న జాబ్లో అమ్మో జాబ్లో ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు రిసిషన్ వస్తుందో, నన్ను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోమంటారో, నాకేమైపోతుందో అని వీళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉంటారు, ఫియర్స్లో ఎక్కువ ఉంటూ ఉంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళు సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవ్వటం చాలా చాలా అవసరం. సో ఇది రూట్ చక్రాకి బేస్ అయి ఉంటుంది. ఒక ఇన్కమ్ వచ్చింది అనుకోండి, అరే డబ్బులు అయిపోతాయేమో, నెక్స్ట్ మంత్ ఎలాగా అని ఎప్పుడు భయం ఆందోళనలో ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు కనుక ఇలా జరుగుతూ ఉంటే మీకు రూట్ చక్రం అనేది ఇంబ్యాలెన్స్గా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. రూట్ చక్రం ఎవరికైతే బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళు స్టేబుల్ ఇన్కమ్ని ఎర్న్ చేయగలరు, అండ్ అలాగే మనీని సేవ్ చేయగలరు, అండ్ అలాగే సెక్యూర్ బేస్. ఓకే, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎస్ నా ఫ్యామిలీ నేను ప్రొటెక్ట్గా పెట్టుకున్నాను, దాని తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. అర్జున్ లాంటి వ్యక్తి ఏం చేయొచ్చు, నాకు కెపబిలిటీ ఉంది కదా, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకు సత్తా ఉంది, కానీ నేనేం చేస్తున్నాను, ఈ జాబ్లోనే ఉంటున్నాను. సో జాబ్ చేసుకుంటూ
ఏవైతే రిస్క్ లేకుండా ఎంతవరకు అయితే చేయగలడో అది సెక్యూర్గా చేసుకొని తను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? సో మనందరికీ పొటెన్షియల్ ఉంటుంది కానీ చెయ్యము. సో బ్లాక్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే యాంగ్జియస్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఆందోళన ఫీల్ అవుతారు, డబ్బులు చూసుకుంటారు, అకౌంట్ చూసుకొని అమ్మో శాలరీ పడంగానే వెంటనే ఈఎంఐ పే చేయాలి, కంగారు పడిపోతూ ఉంటారు, ఒక పేమెంట్ చేసినప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. అలా కనుక జరిగితే మీకు రూట్ చక్రం అనేది కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టు. అండ్ అలాగే బడ్జెటింగ్ ట్రాకింగ్ సరిగ్గా చేసుకోరు. మనకు ఎంత మనీ వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత సేవ్ చేస్తున్నాను, ప్రాపర్గా బడ్జెటింగ్ వాళ్ళు వేసుకోలేరు. అదున్న రూట్ చక్రం ఇంబ్యాలెన్స్ ఉందని. తర్వాత డూ యూ ఫియర్ లూజింగ్ యువర్ జాబ్ ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనఫ్? జాబ్ పోతుందేమో, నేను అర్హుణ్ణి కాదేమో, ఇలాంటి భావనలు కనుక మీకు వస్తున్నాయంటే మీ రూట్ చక్రం ఇంబ్యాలెన్స్గా ఉంది అని అర్థం. ఎప్పుడైతే మీరు దీని మీద వర్క్ చేయడం మొదలు పెట్టాలి. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకొని మీ ఫియర్స్ని, లిమిటింగ్ బిలీఫ్స్ని బ్రేక్ చేసి సేఫ్గా సెక్యూర్గా ఉండాలంటే ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ చక్రాస్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? సార్ చక్రాస్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది పెద్ద టాపిక్, అదొక పెద్ద ఓషన్ అనమాట. ఎందుకంటే మనకి కనపడని దాని మీద మనం వర్క్ చేస్తున్నాం. మన మైండ్ సెట్ కానీ మన బాడీలో ఈ ఎనర్జీస్ని అలైన్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా సాధన కావాల్సి వస్తుంది, చాలా ఫోకస్ కావాల్సి వస్తుంది. సో అది మనం సెషన్స్లో మనం చెప్తాం. 10 days మనం మైండ్ఫుల్ మిలినియర్ సెషన్స్లో డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటాం. కొంచెం ఒక చిన్న టాపిక్ అడుగుతారని నాకు తెలుసు. మీరు కూడా అరే ఎప్పటివరకు వచ్చి చెప్పవేంట్రా అని అంటారేమోనని. అందుకని ఏం చెప్తానంటే సింపుల్, మనం ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మనం చేయాల్సింది సింపుల్ ఒక 3 చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చెప్పులు లేకుండా భూమి మీద మనం నడవాలి. భూమి ఒక అయస్కాంత క్షేత్రం. ఎర్త్ అనేది పెద్ద మ్యాగ్నెట్, మనందరికీ తెలిసిందే. సో ఎప్పుడైతే మనం భూమి మీద నడుస్తామో, చెప్పులు లేకుండా నడుస్తామో, మన ఎనర్జీ అనేది ప్రాపర్గా ఫ్లో అవుతుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. అండ్ అలాగే ఫుడ్ విషయంలో ఏం చేయొచ్చు అంటే భూమిలో నుంచి పండే వాటిని మనం ఎక్కువ తినాలి. అన్ని భూమిలో నుంచి పండుతాయి కదరా, కొత్తగా ఏంటి అని అనుకుంటారేమో. ఎక్కువ చూడండి, బీట్రూట్ భూమి కింద నుంచి, అంటే బీట్రూట్ కింద ఉంటుంది. అండ్ అలాగే స్వీట్ పొటాటోస్, ఆనియన్స్, క్యారెట్స్, ఇట్లాంటి ఫుడ్ కనుక అండ్ ఎస్పెషల్లీ రెడ్ కలర్లో ఉండే ఫుడ్స్ తినటం వల్ల ఈ మూలాధార చక్రం ప్రాపర్గా ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుందో సేఫ్గా, సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు. అండ్ ఇంకొంచెం మీకు టాస్క్ ఇస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మన సెషన్స్ అందరూ అటెండ్ అవ్వలేదు, ఎవరైతే ఇది చూస్తున్నారో ఇప్పుడు మీరు తక్షణమే ఈరోజు ఒక 3 టాస్క్స్ చేయండి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే మీ మంత్లీ శాలరీ ఎంత, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్కమ్లో నుంచి ఎంత ఎక్స్పెన్స్ అవుతాయి అని పెన్ను పేపర్ తీసుకొని రాయండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా సింపుల్గా అనిపిస్తుంది, నెగ్లెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఫస్ట్ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని మన ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత సేవ్ చేయగలుగుతున్నాం అని మీరు బడ్జెటింగ్ కనుక చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే నేను రూట్ చక్ర ఎఫర్మేషన్ చెప్తాను. అదేంటంటే ఐఎమ్ ఫినాన్షియల్లీ సేఫ్, సపోర్టెడ్ అండ్ సెక్యూర్. మనీ ఫ్లోస్ టు మీ ఫర్ ఆల్ ఆఫ్ మై నీడ్స్. దాన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే నేను ఆర్థికంగా సురక్షితంగా మద్దతుతో ఉన్నాను, నా అవసరాలన్నిటికీ డబ్బు నాకు సమృద్ధిగా ఉంటుంది అనే భావాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, సెక్యూర్గా ఉన్నాను, సేఫ్గానే ఉన్నాను అని మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉండాలి. మన బ్రెయిన్కే కాదు, మన బాడీకి కూడా మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకా మనం చేయగలిగేది ఒక సైలెంట్ పొజిషన్లో కూర్చొని ఒక చెప్పాను సౌండ్ లమ్, వెన్నుముక స్ట్రైట్గా పెట్టి లమ్ స్లోగా కనుక మీరు చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక 5 minutes మీరు చేయండి. ఎన్నిసార్లు అంటే టైం బిజీగా ఉన్న దానికి బట్టి మీరు చేసుకోండి. మినిమం 5 minutes చేస్తే ఈ మూలాధార చక్రం, ఈ ఎనర్జీ ప్రాపర్గా ఫ్లో అవుతుంది. మీరు అద్భుతంగా సేఫ్గా, సెక్యూర్గా, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ట్రూ సార్. అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే అర్త్ అనే ఎలిమెంట్ అయస్కాంత క్షేత్రం, అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాంటిది అనమాట. జనరల్గా మనం ఏది అనుకుంటే అది అట్రాక్ట్ చేసుకోవడానికి మన బాడీలో ఉండేటువంటి కొన్ని చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటే మనం దేన్నైనా అట్రాక్ట్ చేయగలుగుతాము. అందులోనే మీరు చెప్పడం జరిగింది, అంటే ఆ 3 types చెప్పారు చూసారా, మంత్లీ ఎక్స్పెన్సెస్కి సంబంధించినటువంటి అవి ఏమి ఉన్నాయో వాటిని క్లియర్గా గుర్తించాలి. అసలు ఫస్ట్ మనకి ఏం కావాలి అనేటువంటి దాని మీద, అంటే మనం చేసేటువంటి యాక్టివిటీని చేసేటప్పుడే మనం ఫస్ట్ అవి గుర్తించడం స్టార్ట్ చేయాలి. అండ్ 11 times డైలీ అఫర్మేషన్స్ చేయటం మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ 5 minutes బ్రీత్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అనుకుంటాం కానీ వాటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది రూట్ లోకి వెళ్ళి
చాలా డీప్ థాట్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నేను చెప్పేది మేబీ ఒక్కొక్క లెవెల్ వరకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. స్టార్టింగ్ నుంచి మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది సబ్జెక్ట్. నాకు కింద బాగా నచ్చింది ఏంటి అని అంటే ఒక అఫర్మేషన్ అనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, నేను ఆర్థికంగా సురక్షితంగా మద్దతుతో ఉన్నాను, నా అవసరాలన్నింటికీ డబ్బు నాకు సమృద్ధిగా వస్తుంది అని చెప్పి వాట్ ఏ ఓడన్ అంటే ఫుల్లీ కంటెంట్మెంట్ అనమాట. అంత ఆత్మసంతృప్తిని కలిగించేటువంటి వర్డ్. మీరందరూ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను సెక్యూర్గా ఉన్నాను, నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. మీ అందరూ కామెంట్ బాక్స్ చేయండి, కామెంట్లో పెట్టండి. మేము మీకోసం మరింత కంటెంట్ మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలంటారు? సో నాగరాజ్ గారు, మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో చక్రాస్ గురించి మనం మాట్లాడతాం, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం, మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాము, మైండ్ సెట్, స్కిల్ సెట్, డిఫరెంట్ టాపిక్స్ మీద 10 రోజుల పాటు ఉంటుంది మైండ్ఫుల్ మిలినియర్. సో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారో ఈ ఒక్క 10 days కనుక ప్రాపర్గా టైంకి అటెండ్ అవుతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ అప్పులను కూడా క్లియర్ చేసుకోవడానికి, ₹1,00,00,000 అప్పున్న ఎలా తీర్చుకోవాలి, ఈజీగా ఒక స్ట్రాటజిక్గా ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం 10 days మాట్లాడుకుంటాం అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.